2 సంవత్సరాలలో 56,000 రూపాయల మొత్తంపై వచ్చిన వడ్డీ 280 రూపాయలు అయిన వడ్డీ రేటు ఎంత? సో ఫస్ట్ సాధారణ వడ్డీ కనుక్కోవడానికి సూత్రము I = PTR/100. ఇక్కడ వడ్డీ రేటు R కనుక్కోవాలి కాబట్టి మిగతావన్నీ అవతలకు పంపిస్తే R = I × 100/PT అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ I అంటే వడ్డీ 280 రూపాయలు ఇంటూ 100/P అంటే అసలు 56,000 రూపాయలు ఇంటూ T అంటే కాలము 2 సంవత్సరములు. నెక్స్ట్ 2 zeros క్యాన్సిల్ చేసి 0 0 క్యాన్సిల్ అవుతుంది. 28 కట్ల 28 28 రెంట్ల 56. సో నెక్స్ట్ 1/2 × 2 4 అవుతుంది. సో 1/4ని 0.25%గా రాసుకోవచ్చు కాబట్టి వడ్డీ రేటు 0.25%. దీర్ఘగణం కొలతలు 6 సెంటీమీటర్లు ఇంటూ 5 సెంటీమీటర్లు ఇంటూ 4 సెంటీమీటర్లు. ఇందులో భుజం 2 సెంటీమీటర్లుగా ఉన్న చిన్న సమగణాలను ఉంచగల సంఖ్య ఎంత? సో ఫస్ట్ దీర్ఘగణం యొక్క ఘనపరిమాణము కనుక్కోవాలి. సో ఘనపరిమాణం కనుక్కోవడానికి సూత్రము L × B × H. ఇక్కడ L అంటే పొడవు 6 సెంటీమీటర్లు ఇంటూ B అంటే వెడల్పు 5 సెంటీమీటర్లు ఇంటూ H అంటే ఎత్తు 4 సెంటీమీటర్లు. నెక్స్ట్ 6 × 5 = 30, 34 = 120. సో దీర్ఘగణం యొక్క ఘనపరిమాణము 120. నెక్స్ట్ సమగణం యొక్క ఘనపరిమాణం కనుక్కోవడానికి సూత్రము L3. ఇక్కడ L అంటే పొడవు 2 సెంటీమీటర్లు. సో 2³ సో 2³ అంటే 8 వస్తుంది. సో ఇప్పుడు సమగణాలను ఉంచగల సంఖ్య కనుక్కోవాలి అంటే 120/8 చేయాలి. సో 8తో క్యాన్సిల్ చేస్తే 8 కట్ల 8 8 కట్ల 8 4 ఉంటుంది. 40 అయితే 8 × 5 = 40 కాబట్టి చిన్న సమగణాలను ఉంచగల సంఖ్య 15. సో ఆప్షన్ 4 ఈజ్ కరెక్ట్. ఒక కారు 2.5 గంటలలో 90 కిలోమీటర్లు ప్రయాణం చేయగలదు. అదే వేగంతో 30 కిలోమీటర్లు ప్రయాణించడానికి పట్టు సమయము ఎంత? సో ఫస్ట్ 2.5 గంటలని నిమిషాలలో మార్చుకుంటే 2 గంటలకు 120 నిమిషాలు, అరగంటకు 30 నిమిషాలు, మొత్తము 150 నిమిషాలు అవుతుంది. సో 90 కిలోమీటర్లు ప్రయాణించడానికి 150 నిమిషాలు పడితే 30 కిలోమీటర్లు ప్రయాణించడానికి ఎంత సమయము పడుతుంది? సో తక్కువ పడుతుంది కాబట్టి తక్కువ/ఎక్కువ ఇంటూ 150 చేయాలి. నెక్స్ట్ 0 0 క్యాన్సిల్. 3 × 3 3 × 9. నెక్స్ట్ 3 × 3 3 × 5 15 పక్కన 0. సో కాబట్టి ఆ కారు 30 కిలోమీటర్లు ప్రయాణించడానికి పట్టు సమయము 50 నిమిషాలు. సో ఆప్షన్ 1 ఈజ్ కరెక్ట్. రాహుల్ 44 సెంటీమీటర్ల పొడవు గల తీగను తీసుకొని వృత్తాకారంలో వంచాడు. ఆ వృత్తం యొక్క వ్యాసార్థము సెంటీమీటర్లలో ఎంత? సో ఇక్కడ పొడవు అన్నాడు కాబట్టి వృత్తం యొక్క చుట్టుకొలత అవుతుంది. సో వృత్తం యొక్క చుట్టుకొలతకు సూత్రము 2πr. సో చుట్టుకొలత 44 సెంటీమీటర్లు ఇచ్చినాడు. నెక్స్ట్ 2 × π అంటే 22/7 × r = 44 సెంటీమీటర్లు. ఇక్కడ వ్యాసార్థం r కనుక్కోవాలి కాబట్టి మిగతావన్నీ అవతలకు పంపిస్తే 44 × 7/2 × 22 అవుతుంది. సో 22 కట్ల 22 22 రెంట్ల 44, 2 కట్ల 2 2 కట్ల 2. సో వ్యాసార్థము r = 7 సెంటీమీటర్లు వస్తుంది. సో ఆప్షన్ 2 ఈజ్ కరెక్ట్.